అర్హులైన ప్రతి కూలీ కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నా మూడో డిమాండ్ ఉండగా ప్రజల డిమాండ్ ఉండగా పెట్టడం జరిగింది. విలీన గ్రామాల్లో కూడా చాలామంది కూడా ఇప్పుడున్న పరిస్థితి జాబ్ కార్డు కోల్పోతారు మున్సిపాలిటీకి వస్తే. సో వారికి కూడా కూలీలు రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ 12,000 ఇవ్వమని చెప్పి ఈ ప్రధాన డిమాండ్ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. నెంబర్ అందరు ప్రజలలో ఒక అనుమానం ఉన్నది. ఏ గ్రామంకైనా గ్రామంలో మా అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పి భ్రమలో ఉన్నది. వాళ్ళందరి అధికారులు కూడా ఫోటో దించారు. ప్రతి ఒక్కరు ఫోటో దిగిన వాళ్ళందరూ మాకు ఇందిరమ్మ పథకం వచ్చిందన్న భ్రమలో ఉన్నారు. మీరు క్లారిటీ ఇవ్వండి. వారందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా, లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉంటాయా, ఇస్తే వాళ్ళందరికీ ఇస్తారా, ఎన్ని దఫాలుగా ఇస్తారు, ఏ రూపకంగా ఇస్తారు అని చెప్పేసి దానికి క్లారిటీగా చెప్పని చెప్తే ఇవన్నీ రాసుకున్నారు. సమాధానం ఇస్తారని ఆశించలేదు, సమాధానం వీక్షించలే. మీరు దయచేసి ప్రజలకి క్లారిటీ ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, నిన్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అతను కూడా పక్కగా జగిత్యాల ఎమ్మెల్యే పక్కకున్నారు. ఇట్లా ఇప్పుడు కాదు, మేము 4 సంవత్సరాలు 4 పర్యావరణం సుమారు 16 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. అలాగే ఒక 10 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాం. మున్సిపల్ కౌన్సిల్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, అసెంబ్లీలో కానీ ఇలాంటి సమీక్ష సమావేశాలు మేము 100 అటెండ్ అయినాం. మాతో పాటు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము అటెండ్ అయినాం, అధికార పార్టీలో ఉన్నప్పుడు మంత్రులుగా మేము హాజరైనాం. జిల్లా పరిషత్ సమావేశాలు కానివ్వండి, ఈవెన్ మున్సిపల్ సమావేశాలు కానివ్వండి, ఇలాంటి గొడవలు చాలా వస్తాయి, చాలా జరుగుతాయి. రాజకీయ అంశాలు వచ్చినప్పుడు ఒక పార్టీ వారు మాట్లాడుకోవడము, దూషించుకోవడం చాలా జరిగింది. కానీ ఏ రోజు కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఆ సభ్యుల్ని గుంజుకపోగా నేను చరిత్రలో ఇప్పుడు చూడలేదు. ఇంతవరకు ఏ రోజు కూడా చరిత్రలో చూడలేదు. ఈవెన్ అసెంబ్లీలో కూడా స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తేనే ఆ మార్షల్స్ వచ్చి ఆ ఎమ్మెల్యేను సభకు ఆటంకం కలుగుతుందని చెప్పేసి ఆ ఎమ్మెల్యేను తీసుకెళ్తారు. కానీ స్థానిక సంస్థలు కానీ, జిల్లా రెగ్యులర్ మీటింగ్లో కానీ ఇంతవరకు పోలీసు వాళ్ళు వచ్చి స్టేజ్ ఎక్కి ఆ ఎమ్మెల్యే ఆహ్వానితం లేకుండా వచ్చి గొడవ చేసే ఎమ్మెల్యే కాదు, మీరు ఆహ్వానిస్తే వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు మూకుమ్మడి గుంజుకపోవడం అనేది ఇంతవరకు ఇక్కడ జరగలేదు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను, మీరు 3 మంత్రులు ఉన్నారు స్టేజ్ మీద, మీరు 3 మంత్రులు అనుమతిస్తే పోలీసులు ఎక్కారా, లేకపోతే మీ అనుమతి లేకుంటే పోలీసులు వచ్చి ఒక ఎమ్మెల్యే మీ కళ్ళ ముందు గుంజుకపోయినారా? ఒక నిజంగానే మీరు అనుమతిస్తే మీరు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయినట్టే. మీరు 3 మంత్రులు మీరు సభను నడిపేందుకు సభ నడిపేటప్పుడు విఫలమైంది కాబట్టే మీరు పోలీసులు ఎంటర్ మేము భావిస్తాం. చాలా మంది సభలు నడుపుతారు, సమావేశాలు జరుగుతారు, కానీ మీరు ఆ సమావేశ మందిరంలోకి పైకొచ్చి ఎమ్మెల్యేలు గురగుర గుంజుకోపోతుంటే మీరు ఆదేశాలు ఇస్తే పోలీసులు వచ్చిండ్రా? మీ ఆదేశాలు లేకుండా పోలీసులు వస్తే గిట్ట, మీ ఆదేశాలు లేకుండా పోలీసులు వచ్చినందుకు మీరు క్షమాపణ చెప్పాలి. లేదు మీ ఆదేశంతో గుంజుకపోయారు అని అంటే గిట్ట మీరు సభ నడుపుట్లలో సమావేశం నడుపుట్లో విఫలమైనగా మేము భావిస్తాం. నేను మళ్ళీ అడుగుతున్నాను, నేను కూడా అడిగాను కౌశిక్ రెడ్డిని, అంటే పక్కకున్న సంజయ్ నన్ను ఇరిటేట్ చేస్తుండ్రు, మీరు టీఆర్ఎస్ బండారం బయట పెడతా అని మాట్లాడే కోపానికి వచ్చినాం కాబట్టి కోపతాపాలు వస్తుంటాయి సహజమే. కోపతాపాలు వచ్చినప్పుడు కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న అమాత్యులు. అది 3 మంత్రులు కంట్రోల్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకు అవకాశం పోలీసులకు అవకాశం ఇచ్చారు? మీరు చెప్తే కంట్రోల్ కాకపోయినా స్టేజ్
ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేయలేకపోయారు కాబట్టి, విఫలమైంది కాబట్టి దానికి ఇంత జరిగిందని మేము భావిస్తున్నాం. ఆయన కౌశిక్ రెడ్డి ఏమడిగిండు? గొడవబెట్టి కొట్టిండా? కొట్టలే కదా. పరస్పర మాట్లాడుకుని ఇట్లా చాలా జరిగినాయి, చాలా చోట్ల జరిగినాయి, చాలా సందర్భాల్లో జరిగినాయి. ఆయన అడిగిన దానికి కూడా మళ్ళీ సూటిగా అడుగుతున్నాడు, ఏ పార్టీ అని అడిగిండు. అప్పుడే కూడా చెప్పలేదు, నేను కాంగ్రెస్ పార్టీ అని తప్పెత్తించుకుని అప్పుడు కప్పెత్తించుకుంటా అని చెప్పిండు. కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈరోజు ఒక ఎమ్మెల్యేను స్టేజ్ మీదకి వెళ్ళి అమాయకుల పర్మిషన్ లేకుండా గొరగొర గుంజుకపోవడం అనేది దానికి చాలా బాధాకరము. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ముగ్గురు మంత్రులు ఉండి కూడా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకున్నారంటే ఏం చేస్తా? పోలీసు రాజ్యం చేస్తా అనుకుంటున్నా మీరు? ఎంతమంది కేసులు పెడతారు మీరు? 3 కేసులు పెట్టినా అంటున్నారు. ఇదివరకు ఎన్ని చట్టసభలలో గొడవ జరగలేదు? ఏ చట్టసభలో పోలీసులు చట్ట కేసులు పెట్టిండ్రు? జిల్లా రెవెన్యూ మీటింగ్లో ఇక్కడ కేసులు జరిగినాయి ఎప్పుడన్నా? బయట ఏమైనా ధర్నాలు చేసే కేసులు పెట్టుకోవచ్చు, కానీ రివ్యూ మీటింగ్లలో తీసుకొచ్చి పోలీసులు గొరగొర గుంజుకుపోతుంటే ఇంకా దాన్ని సమర్థించినది ఆయన మీ తోటి సహచారం ఎమ్మెల్యేని కుదరకుండా మీరు దాన్ని ఒక ఎమ్మెల్యే అయితే దాన్ని కొట్టాన్ని తొక్కుర్రి అంటుండ్రు. ఇది ఆ వేదిక బలపరిచిన వేదికనా ఇది? ఇలా అయితే ఎమ్మెల్యేలు వస్తారా? మేమందరం ఏ గౌరవంతో వచ్చాం? మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు జిల్లా రివ్యూ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు రివ్యూ తీసుకుంటే మేము వచ్చినాం. ఈరోజు కౌశిక్ రెడ్డి గొరగొర పోతుంటే మీరు బాధ్యులు కాదా? మీ ఫెయిల్యూర్ కాదా? మీ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ కాదా? మీరు చెప్తే పోలీసులు కంట్రోల్ ఉండబోనా? ఎక్కడ లేండి ఈరోజు బయటకు వెళ్ళి మేము లోపలికి పోతుంటే, కలెక్టర్ హౌస్ లోపలికి పోతుంటే మొత్తం పోలీసు బలగాలు ఉన్నాయి. ఎమ్మెల్యే దగ్గర ఓనియమని ఇదేం నిర్బంధం? మొదలే తెలుసా మీకు గొడవ అవుతుందని? ఎందుకు కొంతమంది పోలీసులు పెట్టి ఇట్లా నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు? మీరు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మీరు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి క్లియర్గా. మీ రోజు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గొడవ, రేపు పొద్దున ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతారు, వాళ్ళు గొడవ గుంజుకోపోయి కేసులు పెడతారా? 3-4 కేసులు పెట్టుకుంటే ఎంతమంది భయప్రాంతం చేస్తారు, గురి చేస్తారు? ఆన్సర్ ఇవ్వండి మీరు. కాబట్టి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ కేసులు పెట్టడానికి మేము విభేదిస్తున్నాం. ఇప్పటికైనా మీ ముగ్గురు జిల్లా మంత్రులు మీ ప్రమేయం ఏమి లేకపోతే పోలీస్ కేసులు వెనువెంటనే ఎత్తండి. ఇది మీ కంట్రోల్లో ఉన్న సమావేశ మందిరం. అది ఆ సమావేశ మందిరం మీ ముగ్గురు మంత్రుల కంట్రోల్ ఉన్నది. అది మీ కంట్రోల్ అదిపి తప్పిందని భావిస్తున్నారా? నాకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కేసులు పెడితే ఎదుర్కొంటాం, కానీ ఎవరి ఫెయిల్యూర్ వల్ల కేసులు పెట్టినాడు అది అంతరాత్మ చెప్పుకోని చెప్పి చెప్పడం జరుగుతుంది. మేము క్లియర్గా ఏం చెప్తున్నాము, ఇదివరకు మీరు జిల్లా పరిషత్తులో జీవన్ రెడ్డి గారికి మాకు చాలా సంవాదం జరిగింది. ఒకాక మూమెంట్లో తోపులాట కూడా జరిగింది. అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఎవరైతే అమాత్రులు వారు కంట్రోల్ చేసిండ్రు. ఈవెన్ జిల్లా పరిషత్ చైర్మన్లు కంట్రోల్ చేసిండ్రు, ఇన్ఛార్జ్ మంత్రులు కంట్రోల్ చేసిండ్రు. ఈరోజు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినరు? పోలీసు రాకుండా మీరు సమర్థించమా సమర్థించనేవా అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ పొలిటికల్ ఇష్యూ. కానీ అక్కడ గౌరవప్రదంగా ఎమ్మెల్యే గౌరవం ఉంచుకుంటే మీరు చూస్తూ కూర్చున్నారు కదా. మీరు ఆదేశిస్తే గుంజుకపోయినరా? మీరు ఆదేశిస్తే గుంజుకపోతే మీకు వివరమైనట్టే. మీరు ఆదేశానుసారం లేకుండా అంటే పోలీస్ పవర్ ఏంది? మరి సమర్థించమా వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందంటే తెరవాల్సిన బాధ్యత ఉన్నది. అది ఇద్దరి మధ్యన వైరంగా ఉన్నది, పార్టీ పరంగా కూడా ముద్ర పడకండి. ఇద్దరి మధ్యన ఏం జరిగిందో ఇంకా దాని క్లారిటీ ఉన్నది. కానీ ఆయన కూడా సహచర ఎమ్మెల్యేనే కదా, ఇద్దరు సహచర ఎమ్మెల్యే కదా. దాన్ని మీరు కంట్రోల్ చేయగలే కదా, మీరు కంట్రోల్ చేయాలి కదా. ఒక ఎమ్మెల్యే తొక్కుని ఒత్తుమంటారు. ఇది మీరు నేర్పింది, మీరు చెప్పారు ఏది? మీరు ఎమ్మెల్యే మంత్రులు గిట్ట ఎమ్మెల్యేలకు నేను ఒక్కటి మీకు చెప్తున్నాను. నేను నిన్న అటెండ్ అయినా ఎన్ని సమావేశాలు, గాంధీ సమావేశాలు నేను నిన్న అటెండ్ అయినప్పుడు మా కళ్ళ ముందు జరిగింది. చాలా వరకు కూడా ఆ జిల్లా రివ్యూ మీటింగ్లో ఎవరి కోణంలోనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. జిల్లా పరిషత్ సమావేశాలు కానివ్వండి, ఎన్నో సమావేశాలు జరుగుతూ ఉంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి, మాటలు వెళ్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా పోలీసు అంటే ఆలోచించాలని చూసినా ఒక అమాత్యుడు ఒక ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేను సహచర ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యేనే, గవర్నమెంట్ మంత్రులైన మేము ఎమ్మెల్యేమే.
కానీ స్టేజ్ నడవంగా మీ మీద గౌరవంతో ఒక ఎమ్మెల్యే కూర్చుంటే గొరగొర గుంజుకపోవడం అనేది సమర్థ్యం. మీరు కంట్రోల్ చేయకపోతురా? మీరు ఇద్దరు కూర్చోబెట్టి కంట్రోల్ చేయకపోతురా మీరు ఎమ్మెల్యేలను? మీ చేత పని కాకపోవునా? ఎందుకోసం గొరగొర గుంజుకుంటా మీరు చూసుకున్నారు మీరు? నేను ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు వైర్యం అనేది దట్ ఈస్ ఇద్దరు సంబంధించిన ఇష్యూ. ఇద్దరు సంబంధించిన ఇష్యూ, ఏ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు. ప్రభుత్వం వాళ్ళు ఆయన వచ్చి ముగ్గురు మంత్రులు తిట్టలేదు, అది కాదు తిట్టలేదు. ఆ ఇద్దరు మంది ఇష్యూను మీరు కంట్రోల్ చేయించుకుని 2 నిమిషాలు కూర్చొని నేను కూర్చో ప్రయత్నం చేయొచ్చు కూడా. అప్పటిగా పోలీసులు గురుగుర ఉంచుకోపోతారు కదా. వాదోపవాదాలు వేయడం జరుగుతూ ఉంటాయి. చాలా కంట్రోల్ చేసినాం, చాలా సందర్భాల్లో కంట్రోల్ చేసినాం. మీరు కంట్రోల్ చేస్తున్నాం, మేము మంత్రులు చాలా కంట్రోల్ చేసినాం. మీరు మంత్రులు కంట్రోల్ చేస్తుండే కదా, కూసమనొస్తుండే కదా. పోలీసులు ఎందుకంటే ఎంటర్ కానిచ్చిండ్రు? మీ కళ్ళ ముందు పోలీసు గొరగొర గుంజుకుపోతున్న సమర్థనీయం మీకు అంటున్నా. నేను అడిగేది అది. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందనేది ఆవేశాకావేశంతో ఎందుకు వచ్చి క్లారిటీ వస్తుంది. ఆయన ఏమనుకున్నాడు, ఈయన ఏమనుకున్నాడు, మొత్తం వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఇష్యూ అయింది. కానీ ఒక ఎమ్మెల్యేను పట్టుకొని గొరవరు ఉంచుకోబోతుంటే మీరు ముగ్గురు కామున్నారు కదా. అదే మేము అనేది, మేము రిక్వెస్ట్ చేసేది, అదే మేము బాధపడేది. ఎందుకు కంట్రోల్ చేయక, ఎందుకు విఫలమైన అంటున్నాను నేను. పోలీసులు స్టేజ్ మధ్య గొరవరు దాకా వచ్చే స్టేజ్ ఎందుకు తీసుకొచ్చింది మీరు అంటున్నాను నేను. మీరు విత్తనే కదా వచ్చింది ఎమ్మెల్యేలు. ఆయన మీరు విత్త వచ్చింది ఎమ్మెల్యే, ఈయన మీరు విత్త వచ్చే ఎమ్మెల్యే కదా. పరస్పరంగా మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసే కెపాసిటీ మీకే ఉన్నాయి కదా. ఒక ఎమ్మెల్యే తొక్కుమని, ఒక ఆయనను ఒత్తుమని, ఇది ఆయన చేసేది అంటే స్టేజ్ మీద అయితే కొడతారా ఏంది? భయపడితే గురి చేస్తారు అపోజిషన్ ఎమ్మెల్యే అందరూ కూడా. కాబట్టి ఆ పెట్టే కేసులన్నీ కూడా మీ ప్రోత్సాహం ఉంటే పెట్టండి. ఒక మంత్రి అంటాడు నేను గల్లబట్టిని చెప్పి కేసు పెట్టుకొని, అది అక్రమ కేసులు పెట్టి ఎంతమంది లోపల నొక్కుతారు? ఆవేశాలు అనేది ఏ సమావేశంలో జరుగుతూ ఉంటాయి, ఇది వాస్తవం. అసెంబ్లీలో జరిగిన ఎన్నో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అసెంబ్లీలో ఎన్నోసార్లు లూస్టంగా జరుగుతూ ఉంటాయి. స్పీకర్ కంట్రోల్ చేసిండు. ఎక్కడెక్కడ ఏమైంది ఉండగా ఒకరి మధ్యన ఒక సమయం చేసి క్లోజ్ చేసిండు. మరి ఇక్కడ ఎందుకు జరగలే? అక్కడ ఎందుకు పోలీసు ఎంట్రై కేసు పెట్టి దాకా తీసుకొచ్చిండు? గంట లోపల పెట్టాలంటే రాత్రి పెట్టలేవు కేసులు. వృద్ధాలంతా అదేగా చెప్పి కేసులు పెట్టుకో. ఒక సిఐ నిన్ను పట్టకుని గల్లబట్టి గుంజిందని చెప్పి పెట్టి అంటున్నాడట. అక్రమ కేసులు పెట్టి లోపల నూపుతారు ఏంటి? ఇదేనా పద్ధతి? అయిపోయింది. ఆ చర్యలు ఏమున్నదో ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు నిలవాలి, క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి ముగ్గురు మంత్రులు. ఆ ప్రయత్నం దిశ అడుగులు వేయలే. వ్యక్తిగతంగా కక్ష ఉందని చెప్పి కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టి బలాయిస్తుంది. ఇదేం పద్ధతి? ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క మనస్తత్వం వేరే ఉంటుంది. అంత మాత్రం కేసులు పెట్టి లోపలిస్తామా? స్టేజ్ మీద గొడవలు ఉంచుకోపోతారా? సో ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆన్సర్ ఇవ్వండి. ఇప్పటికే అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి, మేము అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి, కౌశల్ అడిగిన దానికి కూడా ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇవ్వకుండా కేసులు పెట్టి గొరగొర గుంజుకపోయినది పూర్తి విలువైంది. కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు ఇంత జరగలేదు. మేము మంత్రిలో జరగలేదు. మీ మంత్రిలో జీవన్ రెడ్డి గారు ఆపోజిషన్ ఎమ్మెల్సీగా వచ్చి గౌరవించినాం. మేము అని అడిగిన సానుకూలంగా మొత్తం ఆయన చాలా విమర్శ చేశాను మేము మీద. సానుకూలంగా మేము ఆయనకు రెస్పాండ్ అయినాం. రెస్పాండ్ అయ్యే బాధ్యత ప్రభుత్వ పెద్దల్ని. రెస్పాండ్ కావాలి. ప్రతిపక్షాలు ఉన్న సమస్యలు తెలియడం కాదు, రెస్పాండ్ కావాల్సిన పోయి వాళ్ళ మీద ఎదురు దాడి చేస్తారా? బలం ఉందని చెప్పేసి 10 సంవత్సరాలు మింగడం ఉన్నాం కదా. ఇక్కడ కేసులు పెట్టలేదా మీ మీద? ఇక్కడ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరుద్ధరణ కావద్దని కోరుకుంటున్నాం. కౌశిక్ రెడ్డి ఉన్న కేసులంగా ఆ ముగ్గురు అమాయకులు వ్యతిరేక ప్రయత్నం చేయమని చెప్తున్నాం. కౌశిక్ రెడ్డి అడిగిన దానికి సమాధానం చెప్పాలి అని చెప్పిండు. నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు. సభ్యతించుకుంటా చెప్పిండు. గదే అడిగింది కదా. సభ్యత్వం తీసుకుంటానని చెప్పిండు. ఇంతవరకు నాకు సభ్యత్వం లేదు, సభ్యతించుకుంటా ఆయనే చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకుంటా అని చెప్పిండు. ఇంతవరకు బీజేపీ అని చెప్పిండు. ఆ ఇద్దరి మధ్యన ఆవేశాలు ఏమైందంటే మీకు తెలుసు, మాకు తెలుసు ఏం ఆవేశాలు అనియో. అంత ఆవేశం మాత్రం కంట్రోల్ చేయాలి కదా. కేసులు పెట్టిస్తారా అమాయకులు అంటారు. ముగ్గురు అమాయకులు ఉండి కూడా ఎందుకు గొరవరం పోతున్నాయి?
కళ్ళపట్టి చూసి మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం, ముంచుకొచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తున్నాం, ఇద్దరి మధ్య సమానం చేసి గొడవను ఆపే ప్రయత్నం చేసినాం. ముగ్గురు మంత్రులంగా కేసు పెట్టే ప్రయత్నంగా పోలీసులు ముందుకొచ్చారు, పోలీసులు స్టేజ్ మీదకి వచ్చారు. పోలీసులు స్టేజ్ మీదకి వచ్చేందుకు మీ అనుమతులు లేకుండా వచ్చిర్రా? విఫలమైనట్టేనా మీరు అడ్మినిస్ట్రేషన్లో? కంట్రోల్ చేయలేకపోయారా? ఆ ఒక్క సమావేశం మాత్రం మీది కదా, దాని హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మీరే కదా. మీరు దానికి స్టేజ్ మీద నుండి మీరు కంట్రోల్ చేసిన బాధ్యత పోయి మీరు పోలీసులు చేతి తీసుకుపోయారు. జిల్లా ఎమ్మెల్యే పోలీసులకు అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వాడు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అలా 100% బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన ప్రజలు ఏదైతే దళిత బంధువులు అడిగినో దాన్ని అడిగిండ్రు. దానికి మధ్యన పక్కగా ఏం కామెంట్ చేసిండు అది ఎవరికి తెలియదు. ఆ ఇద్దరి మధ్యన విమర్శ జరిగింది, ఆ విమర్శన ప్రత్యాపరాలు జరిగినాయి, ఆవేశంగా మాట్లాడుకున్నారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని మమ్మల్ని ఆహ్వానిస్తున్న మేము పోయినాం కదా. నేను పక్కకు లేదు, నా తర్వాత నేను అడిగిన క్లియర్గా, నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నేను మాట్లాడితే మీ బట్టలిప్తామనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశానికి వచ్చేసిందని క్లియర్గా. సో దాని ఆవేశాలను కూడా మనం కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న అమాయకులు. మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం, ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేసేట్టు విఫలమైన మేము అంటున్నాం. వెంటనే పోలీసులు వీళ్ళ అనుమతి పోలీసులు ఎట్లా ఎత్తారండి? కంట్రోల్ చేసే కాబట్టి 5 నిమిషాలు కంట్రోల్ చేయలేకపోతున్నా ముగ్గురు మంత్రులు వచ్చి చేయలేకపోతురా? అదే ఆయుధాలు పెట్టుకుని కొట్టాడుకుంటున్నారు వాళ్ళు. ఏమన్నా మాటతో యుద్ధం జరుగుతుంది కదా, దాన్ని పోలీసులు గుర్తుకోవాల్సిన అవసరం ఉన్నది, 3-4 కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. నోరు తెరిస్తే కేసులు పెడతారు. ఇక వినవాలి. నేను నిన్నటి జరిగిన దానికి పరిమితంగానే మాట్లాడుతున్నాను. నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి. కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. జిల్లా పరిషత్ సమావేశాలు గొడవలేని కులకుండీలు తీసుకున్నారు చాలా మంది కూడా. పరస్పరంగా వైవిధ్యం ఉన్నది. మున్సిపాలిటీ మీటింగ్లు అయినాయి, ఎన్నో సమావేశం, జిల్లా రివ్యూ మీటింగ్ సమావేశం జరిగినాయి. కానీ ఏ రోజు సమావేశ మందిరంలోకి వచ్చి పోలీసులు గొరగొర సహచర ఎమ్మెల్యే తీసుకుపోయి కేసు పెట్టడం దాఖలాలు లేవు. ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మీ సహచర ఎమ్మెల్యేని గొరగొర ఉంచుకోబోతుంటే మీరు అనుమతిస్తే పోలీసు వాళ్ళు వచ్చిండ్రా? అనుమతిస్తే మీరు విఫలమైనట్టే. అనుమతి ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రో మీరు ఫస్ట్ దాని మీద విచారం చేయండి అని చెప్పి చెప్తున్నారు. నిన్న మీరు అంతా కళ్ళమూడు చూసిండ్రు. మీరు పరస్పరం మాట్లాడిన 1 minute మేమే కంట్రోల్ చేసి పక్కన తీసుకుపోయినాం. అప్పటికే పోలీసులు తీసుకుపోయారు. ఒక్కటే విషయంలో మీరున్నారా కళ్ళ ముందట. మేము వాళ్ళు పరస్పరం మాట్లాడి ఎవరైనా కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఎవరితో మాట్లాడుకున్నా ఆ వేదిక మీద ఆ ఒక్క ఉద్రిక్త వాతావరణం వస్తుందని చెప్పి ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసుకుని మేము అందరం లేచినాం సాచార్య మీరులో. ఆలోపల పోలీసులు వచ్చిన అప్పుడే పోలీసులు కంట్రోల్ చేస్తున్నా, డోంట్ టచ్ దెమ్, వీళ్ళు కంట్రోల్ అని చెప్పినా కూడా ఆయన గొరగొర ఉంచుకోబోతున్నారు. మేము కంట్రోల్ చేసినాం. అప్పటికే ఉన్న ఆవేశాలు ఏమున్నాయి కూడా మేము అప్పటికి కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినాం కదా. అలాగే 3 మంత్రులు చేస్తే అయిపో కదా అంటన్నా. ఉత్తమ్ కూడా స్వయం తమ్ముడే కదా. కంట్రోల్ కాకపోయినా సేపు 2 నిమిషాలు అయిపోయింది, మేము కంట్రోల్ చేసినాక పట్టుకపోయినాం కదా బయటకు. అది నేను అన్నది. ఇటువంటి ఎన్నో గొడవలు జరిగినాయి. కానీ పోలీసులు వచ్చి 3-4 కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదు ఎప్పుడు సహచర ఎమ్మెల్యేల మీద. ఈవెన్ కార్పొరేటర్ లోపల సమావేశం మంది కార్పొరేట్ గొడవ పెట్టుకున్నాం, జిల్లా పరిషత్ జడ్పీటీసీ కూడా గొడవ పెట్టుకున్నాం. ఇప్పుడు కంట్రోల్ గొడవ కాలే కదా. అంటే కన్న శ్రీహరి గారు కానీ, ఆ రోజున్న జీవరెడ్డి గారు కానీ చాలా గొడవలు విద్యుత్ ఒక 1-2 hours స్తంభించిన పరిస్థితి ఉండే. కానీ ఏ రోజుగా పోలీసులు లోపలికి వచ్చి ఎంటర్ అయ్యి పోలీసులను అటాక్ చేసే పరిస్థితి రాలేదు కదా. జరగకూడదని జరిగింది అంటున్నాను, అంటే జరగకూడదు అని అంటున్నాను. సంజయ్ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది పక్కకున్న జీవన్ రెడ్డి, మన కౌశిక్ రెడ్డిని. ఆ ఇద్దరి మధ్యన ఏ ఉద్రిక్త వాతావరణం జరిగిందో తెలుసుకున్న లోపలనే ఆ విషయం జరిగిపోయింది.
అది ఇద్దరు వ్యక్తిగత విషయంలో ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసిన పరిస్థితి ఉండే ఇది చేయలేకపోయింది.